అరే ఉగాది పండగకి నీట్గా రెడీ అయ్యావు, మొహం ఏంట్రా అలా పెట్టావు? పల్లెటూరులో ఉగాది బాగా చేస్తారని సిటీలో వాళ్ళని రప్ప రప్ప రమ్మన్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మ మీద గిన్నెలు ఇస్తుంది. వాళ్ళకేం ఫుడ్ పెట్టాలో అర్థం కావట్లేదు. గిన్నె ఇసురుతే ఇసురిందిరా, నీ మీదే కదా. కానీ మనోళ్ళకి పల్లెటూరు స్టైల్లో అరిటాకులో భోజనం పెట్టి క్యాటరింగ్ చేపిద్దామా? అన్ని స్టైల్ అంటున్నావు, అరిటాకు భోజనం అంటున్నావు. బడ్జెట్ ఎంత ఉండిద్ది? యావరేజ్ బడ్జెట్ లోనే మన వాళ్ళకే కాదు మన ఫాలోవర్స్ కూడా ఇప్పిద్దాం. పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో అయితే మన విహారస్ కిచెన్ అయితే ఉంది. మనమైతే ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ అంబియన్స్ చూడంగానే చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటో తెలుసా? మనం ఏదన్నా టోకెన్ తీసుకుని ఆర్డర్ చెప్పుకుంటే దగ్గరుండి వాళ్ళతోనే వేయించుకోవచ్చు. బయట హోటల్స్ లో అయితే ఇలా ఉండదు నాకు తెలిసి. తమిళనాడు స్టైల్లో మీరు కనుక టిఫిన్స్ తినాలనుకుంటే అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. ఈసారి మనకి విహారస్ లోనే దొరుకుతుంది. వీళ్ళ దగ్గర 1-2 ఐటమ్స్ కాదు 110 ఐటమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఉన్న మేడంతో అయితే మేము క్లారిటీగా మాట్లాడాము. ఈ వీడియో చూసి ఒకవేళ మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఏం ఆఫర్స్ ఇస్తారని. మేడం అయితే 10% డిస్కౌంట్ ఇస్తా అన్నారు. నువ్వు ఇంట్లో ఉండి ఇన్ని ఐటమ్స్ చూడంగానే నీకు నోరు ఊరిపోతుందా? అయితే ఒక్కసారి జొమాటోలోకి వెళ్ళి విహారస్ కిచెన్ అని కొట్టు. ఇక్కడైతే కస్టమర్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ తినేసి ఎక్కలేని సరికి అంతా ఇక్కడే ఉందా మామ. ఇక్కడ నేనైతే చాలా ఐటమ్స్ ట్రై చేశాను. నా ఫేవరెట్ వచ్చేసరికి రాయి సంగటి, నాటుకోడి పులుసు. ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత మీరు కూడా ఏదన్నా ఫంక్షన్ లో పెట్టుకుందాం అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ప్రైస్ లోనే ఇక్కడ క్యాటరింగ్ కూడా ఇస్తున్నారు.